ఓకే ఓకే, వెల్కమ్ బ్యాక్ టు రామ్కీ యూట్యూబ్ ఛానల్. నా ముద్దు పేరు పెట్టుకున్న కాతిరెడ్డి నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. అయితే నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న ఎస్ఎంని ఒకే ఒక్క పోస్ట్తో మళ్ళీ గల్లంతు. బేసిక్గా పడుకుంటూ పోదాం అనుకున్నాను, సడన్గా ఫోన్ చూశాను, అలా పోస్ట్ వచ్చింది, దెబ్బకు నిద్ర అవుట్, ఫ్యూజులు ఎగిరి. పోస్ట్ కూడా దెయ్యాలంగా ఏమో వదిలేడు. ఒక్క పోస్ట్తో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ అంబానీ పెళ్లి అనుకుంటా ఒకసారి వెళ్ళి మొత్తం బాలీవుడ్ ని షేక్ చేసి వచ్చాడు ఒకసారి. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇంకోసారి ఊపాడు. ఈ ఒక్క పోస్ట్ పక్కన పెడితే కింద కమెంట్, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను, జగడమే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. వన్ ఆఫ్ ది బాబ్ ఫ్యాన్ గా ఫీలింగ్ ఎగ్జైటెడ్, గూస్ బంప్స్ వస్తున్నాయిరా నాకు. సర్లే, ఎలాగో 2028 సినిమా. మాకు ఫోన్ పే స్పీకర్లు ఉన్నాయి, మధ్యలో 2 రీ-రిలీజ్ ఉన్నాయి, మీకు వాటితో గడిపేస్తాను నేను. ఫోన్ పే ద్వారా 100 రూపాయలు రావండి. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ బాస్. ఆ పోస్ట్ కి కొన్ని వేల మీమ్స్ వచ్చాయి, వాటిలో ది క్రేజియస్ట్ మీమ్స్ బోల్డ్ ఉన్నాయి. కొన్నాటికి మనం రియాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ మీమ్ చూద్దాం. ఎంత ఉందో అరే పాపం, మరి దారుణం ఇది. అది మాత్రం నిజం కాబట్టి ఇంకా హెల్ప్ తలదించుకుని వెళ్తున్నాం. నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను, ఇంకా 4 సంవత్సరాలు. జై హింద్. లాగేసుకోండి సార్, పాస్పోర్ట్తో పాటు ఆ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్స్, పాస్వర్డ్ కూడా తీసుకోండి సార్, రివ్యూలు తట్టుకోలేకపోతున్నాం. లేదంటే వాడు చేయమనండి, రమణ గారి రివ్యూస్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టమనండి, బెటర్ చూస్తాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సీజ్ ద పాస్పోర్ట్, సీజ్ ద పాస్పోర్ట్. నేను స్వాగ్తో చెప్పు, సీజ్ ద పాస్పోర్ట్. మిస్టర్ స్వాగీ బాయ్ ఎందుకు వచ్చారు మధ్యలో? అమ్మా బంగారు తల్లి. ఇంకా అన్నా మహేష్ బాబు కూడా తెలియదు రీక్రియేట్ అవుతున్నది. సుక్కుమామ ఎప్పుడో అప్పుడే ప్లాన్ చేశాడు. బొమ్మలు అందుకే నేను సినిమాలు చేయనన్నది. నా పాస్పోర్ట్ లాగేసుకున్నారు. చెప్పినా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని క్రెడెన్షియల్స్ తీసుకొని రాజమౌళి గారు మార్చి సినిమా తర్వాతే మా వాడు సినిమా చేయడం మానేసి అందరు సినిమాలు రివ్యూలు ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. బాయ్ బాయ్ నమ్రత శిరోద్కర్ బాయ్. ఈవిడ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఒక వైఫ్ అంటే 20 ఉండాలి. ఈడవడో చూడు, మహేష్ బాబు అకౌంట్ కి వీడియో ఉంటారు కదా, పాస్పోర్ట్ పోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఆ వీడియో పంపించాడు మహేష్ బాబు అకౌంట్ కి. క్రేజీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నెక్స్ట్ పోత నా పర్సు కూడా కొట్టేశాడు. 5 ఏళ్ళు బొక్క నువ్వే బాకీ. రారా సూర్యుడు. ఊరే వెనకదరా సింహాన్ని భలే సెట్ చేశారు. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి, అది నిన్నరా. రారా సూర్యుడు, జీపెక్కు. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి, అది నిన్నరా. ఇచ్చుడు సైలెంట్ గా వెళ్ళిపోదు. కార్తికేయ బండి పాస్పోర్ట్ లేకపోతే ఊరు వల్లి గారు రా. ఇంకంతే. బాబు ఆఫ్టర్ గివింగ్ ఫేక్ పాస్పోర్ట్ SSR అంట.
సీరియస్ గా ఏ కంట్రీలకి వెళ్ళగలం పాస్పోర్ట్ లేకుండా? ఇప్పుడు అన్నవాడు సెర్చ్ చేస్తాడు హౌ టు హైడ్ ఫ్రమ్ రాజమౌళి. నా భార్య కనిపించట్లేదు సార్. బాగా కనబడలేదు సింహం అంతా. ఈడు చూడు. అచ్చా. రాజమౌళి సినిమా రాజమౌళికి అదే కదా. దో దో ఇయర్ దో ఇయర్ కథం దిగడానికి అవ్వదు. వన్స్ స్టెప్ ఇన్ ఇంకా 5 అంతే, ఏళ్ళు ఇంకా అయిపోయింది. గోన్. తర్వాత జయబాబు గారు మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు. మీరు ఉంది కానీ. భలే ఉందిరా ఇది క్రేజీ అసలు. పాస్పోర్ట్ లాగేసుకుంటాడేమో. ఇక్కడ పాస్పోర్ట్ ఉండాలి కదండి, ఏదండి? చూపిద్దామని అడిగి లేదు సార్ రాజమౌళి గారు అంటే ఇంటికి పోయి రీల్ చేసుకుంటాడా. అన్ని ఎలివేషన్స్. అరే నిజంగా మహేష్ బాబు ఎలా వస్తే బెస్ అవుతారు. ఫేక్ పాస్పోర్ట్ తో అరే అఫీషియల్ పోస్ట్ లేకుండా ఇలా మీమ్స్ తోనే 2-3 రీల్స్ చేసి వదిలితే కళ్ళంత ఉందా బాబు సెర్చ్ హిస్టరీ ఫేక్ పాస్పోర్ట్ నియర్ మీ సర్వీసెస్ నియర్ మీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దా బండెక్కు. వెళ్ళిపోతారయ్యా. అరే ఇది బెస్ట్ చాలా హైలైట్ చూసిన మీ ఇంట్లో కల్లా ది బెస్ట్ క్రేజీ. అరగంట మా అమ్మ అడిగింది పిచ్చిగాని పట్టింది ఎదురా నీకు. క్రేజ్ ఎక్స్ప్రెస్ గుర్తు పెట్టుకో. ఓకే ఓకే, దట్స్ ఫర్ ద వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.